నమస్తే అండి. దేవి నవరాత్రులు వస్తున్నాయి కదండి. అమ్మవారికి వేసి చిట్టుగాజుల దండ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను. ఇదిగోండి ఆల్రెడీ దండ అయితే తయారు చేశాను. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. అయితే 3 కలర్స్ తీసుకున్నానండి, రెడ్, ఎల్లో, గ్రీను. అయితే దీన్ని ఎలా కట్టాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా దారాన్ని అయితే తీసుకోవాలి. ఊలు దారం అనేది తీసుకోవచ్చు, లేదంటే మామూలు దారం ఒక 4-5 పేటలు అయితే వేసుకోవచ్చండి. ముందుగా ఈ విధంగా అయితే కట్టుకోవాలండి. ఒక గాజుకి ఇలా 2 ముళ్ళు వేసుకోవాలి. ఇలా 2 ముళ్ళు వేసుకోవాలండి, గట్టిగా వేసుకోవాలి. ఇక్కడ దారానికి మొదల ఇలా సూది పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి దండ కట్టుకోవడానికి. ఇదిగోండి ఇలా గాజు మీద గాజు అయితే పెట్టాలి. పెట్టి ఈ లోపల నుండి ఇలా లాగాలండి. ఈ విధంగా లాగాలి ఒకసారి. మళ్ళీ రెండు గాజుల్లోంచి లాగేమది, మళ్ళీ సింగిల్ గాజులోంచి ఒకసారి లాగాలి అలాగా. ఇదిగోండి ఈ విధంగా టైట్గా పట్టుకోవాలి. టైట్గా పట్టుకుంటే మాల అయితే దగ్గరకు వస్తుంది. దాని మీద మళ్ళీ ఇంకో గాజు పెట్టి మళ్ళీ 2 గాజుల్లోంచి లాగాలండి. మళ్ళీ ఈ సింగిల్ గాజు నుంచి లాగాలి. ఇలా అయితే మనకి కరెక్ట్గా వస్తుందండి దండ. మన చేత్తో ఈ తోడతోనే లాగేసుకోవచ్చు, సూది పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. ఇదే విధంగా మొత్తం గాజులన్నీ కూడా కట్టేసుకోవాలండి. ఇలా అన్ని గాజులు కూడా ఈ విధంగా వేసుకుంటూ రావాలండి. డబల్ గాజులో ఒకసారి, ఇలా సింగిల్ గాజు ఒకసారి వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. అలాగని మరీ టైట్గా పెట్టుకోకూడదు. ఇదిగోండి ఈ విధంగా వస్తాయి అన్నీ కూడా. మరీ టైట్గా పెట్టుకుంటే బాగోదు. ఇదిగోండి ఈ విధంగా నీట్గా వస్తుంది. మనం కొంచెం లూజుగా కట్టుకుంటేనే బాగుంటుందండి. అంటే దండ ఎలా నిలబడుతుంది అప్పుడు. మరీ టైట్ అయితే గాజులు మెలికలు పడిపోతాయండి. ఇదైతే నాకు ఒకరు కట్టమని ఇచ్చారు. ఎల్లో అయితే ఇక్కడ వరకు కట్టానండి. ఇక్కడ నుంచి మళ్ళీ రెడ్ కలర్ పెడతాను, బాగుంటుంది. ఇవైతే మాకు తెలిసిన వాళ్ళు మాల వేసుకుంటున్నారండి, వాళ్ళైతే కట్టేమ్మన్నారు. ఇదిగోండి ఎల్లో రెడ్ కట్టాను. ఇప్పుడు గ్రీన్ కూడా కట్టేసుకుందాం. అన్నీ ఇదే విధంగా కట్టేసుకోవాలండి. మనకి రెడ్, ఎల్లో, గ్రీన్ అయితే బాగా అందం వస్తుంది గాజుల దండ. ఇవైతే చాలామంది ఫోటోలకి అయితే వేసుకుంటారండి. అంతే అండి, 2 దండలు అయితే రెడీ అయిపోయినాయి. అలా ఫోటోలు చిన్నవి అనేసి చిన్న దండలు కట్టానండి. ఇదే విధంగా మనం పెద్ద దండలు కూడా కట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా కట్టుకుని మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.